ప్రేమ అయితే ఇంక ధీరజ్ విషయంలో తను రాత్రి చేసిన దానికి నేనేదో ఒకటి తీర్చుకోకుండా ఉంటే నేనెలా ప్రేమని అవుతానని చెప్పనని, ఇంక తన షర్ట్ మీదైతే ప్రేమ ఐ లవ్ యూ అని చెప్పనైతే రాసి పెట్టేసుంటుంది. ఇంక ఉదయాన్నే నాకు షర్ట్ కనిపించట్లేదని చెప్పని ఆ షర్ట్ చూస్తూ ఉంటే, ఏంటిది ఇదేదో జరుగుతుంది అని చెప్పనని ఇంక అందరూ అయితే చూస్తారు. "ఒసేయ్ రాక్షసి నువ్వు రాత్రి నేను చేసిన దానికి ఇలా చేస్తావా?" అని చెప్పనని. "ఏంట్రా నువ్వు ప్రేమ మీద ప్రేమే లేనట్టుగా మాట్లాడావు. ఇప్పుడేందంటే నీ ప్రేమని ఇలా చూపిస్తున్నావా?" అని చెప్పనని ఇంకా ముగ్గురు అన్నల మధ్య అయితే ఇంకా తనని ఏడిపిస్తూ ఉంటారు. "అయ్యో! అన్నయ్య మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదంటే" ఈ లోపల ఇంక ఏందో వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటున్నారని వేదవతి అయితే పరిగెత్తుకుంటూ వస్తుంది. "ఏం జరుగుతుందిరా? ఎందుకురా వాడిని ఏడిపిస్తున్నారు?" అంటే, "అయ్యో! మీకు అర్థం కావట్లేదు. అది ఏడిపించట్లేదు. ప్రేమ మీద ఎంత ప్రేముందో ధీరజ్ చూపిస్తుంటే దానికి వాళ్ళ అన్నల తమ్ముళ్ళు అంటున్నారు" అంటే, "ప్రేమేంటి? ప్రేమ మీద చూపించడం ఏంటి? ఏంట్రా ఇదంతా" అంటే, "అయినా పెళ్లి వాళ్ళొచ్చే టైం అయింది. మీరందరూ ఇలా ఉన్నారు" అని చెప్పనంటే ఒక పక్క వల్లి, నర్మద ఇద్దరు అయితే ఆడుకుంటూ ఇంకా ఉంటారనమాట. ప్రేమ అయితే "ఇదంతా చేసింది నువ్వే కదా!" అని చెప్పని తన మీద చూస్తూ ఉంటే, నాకేం తెలీదు. అసలు నేను కూడా ఏది చేయలేదన్నట్టుగా తన మొహం అయితే పెడుతుంది.